ఫ్రెండ్స్ మొత్తానికైతే ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ అయిపోయాయి. ఈ ఫోన్స్ ఎప్పుడు లాంచ్ అయితాయని చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మొత్తానికి లాంచ్ అయిపోయాయి. ఈ వీడియోలో అయితే ఐఫోన్ 16 ప్రైజెస్, అలాగే మనకి ఐఫోన్ 16లో చేంజెస్ ఏంటి, మనకి 15తో కంపేర్ చేస్తే 16లో చేంజెస్ ఏంటి అని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ చెప్తాను. మీరైతే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రైజ్ అలాగే స్పెసిఫికేషన్స్ 15కి 16కి చేంజెస్ ఏంటి అని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఐఫోన్ 16 సిరీస్ని అన్బాక్సింగ్ చేసేంత రేంజ్ అయితే మనకు రాలేదు. మన సబ్స్క్రైబ్ కౌంట్ కూడా అంత పెద్దగా అయితే లేదు. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ అనేది మనం అన్బాక్సింగ్ చేయడానికి, ఐఫోన్ 17 సిరీస్ని అయినా చేయడానికి కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. జస్ట్ మీరైతే సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ మాత్రమే. అవి రెండు మీరు చేసేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. ఇక ఫస్ట్ మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రైస్ అనేది మనకి ఐఫోన్ 15తో కంపేర్ చేస్తే 16లో మనకి 15 ప్లస్ ఎంత ఉందో మనకి 16 ప్లస్ కూడా అంతే పెట్టారు. మనకి 15 ప్లస్ లాంచ్ చేసేటప్పుడు ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో 16 ప్లస్ కూడా అదే ప్రైస్ తీసుకొచ్చారు. ఇందులో మనకి ఐఫోన్ 16 ప్లస్ చూసుకున్న మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 128GB, 256GB, 512GB. 1TB మోడల్ అయితే ఇందులో అయితే ఉండదు, మీకు ప్రో మోడల్ అయితే ఉంటుంది. ఐఫోన్ 16 బేస్ వేరియంట్ చూసుకుంటే 128GB మోడల్ చూసుకుంటే వీళ్ళు 80,000 పెట్టారు. అలాగే 256GB ప్రైస్ చూసుకుంటే 90,000 పెట్టారు. అలాగే 512GB ప్రైస్ చూసుకుంటే 1,10,000 అయితే పెట్టారు. అలాగే మనకి ఐఫోన్ 16 ప్లస్ చూసుకుంటే మనకి 128GB చూసుకుంటే 90,000 పెట్టారు. అలాగే 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 1,00,000 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 512GB ప్రైస్ చూసుకుంటే 1,20,000 అయితే పెట్టారు. ఇవి మనకి ఐఫోన్ 16 ప్లస్ ప్రైజెస్ అయితే. ఇక మనం ప్రో మోడల్స్కి అయితే వెళ్దాం. ఐఫోన్ 16 ప్రోలో చూసుకుంటే 4 వేరియంట్లు అయితే ఉంటాయి. 128GB, 256GB, 512GB, 1TB. అలాగే మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే 128GB అయితే ఉండదు. స్టార్టింగే వీళ్ళు 256GB తీసుకొచ్చారు. 256GB, 512GB, 1TB మోడల్ అయితే ఉంటుంది మనకి ప్రో మ్యాక్స్లో అయితే. ఇక మనకి ఐఫోన్ 16 ప్రో ప్రైజెస్ చూసుకుంటే మనకి 128GB ప్రైస్ చూసుకుంటే 1,20,000 అయితే పెట్టారు. ఇక్కడ మనకు చేంజ్ అయితే కనబడుతుంది. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఐఫోన్ 15 ప్రో బేస్ వేరియంట్ 1,35,000 పెట్టారు. కానీ ఈసారి 1,20,000 అయితే పెట్టారు. మనకి ఐఫోన్ 16 ప్రో బేస్ వేరియంట్ మనకి 1,20,000 అయితే ఉంటుంది. అలాగే మనకి ఐఫోన్ 16 ప్రో 256GB ప్రైస్ చూసుకుంటే 1,30,000 పెట్టారు. అలాగే మనకి 512GB ప్రైస్ చూసుకుంటే 1,50,000 పెట్టారు. 1TB మోడల్ చూసుకుంటే 1,70,000 అయితే పెట్టారు. ఇవి మనకి ఐఫోన్ 16 ప్రో ప్రైజెస్ అయితే. నెక్స్ట్ మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రైజెస్ చూసుకుంటే ఇందులో మనకి బేస్ వేరియంట్ 256GBతో స్టార్ట్ అయితే అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,45,000 అయితే పెట్టారు. ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ చూసుకుంటే 1,60,000 అయితే పెట్టారు. ఈసారి మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ చూసుకుంటే 1,45,000 అయితే పెట్టారు. మనకి 15,000 అయితే డ్రాప్ అయింది. 512GB ప్రైస్ చూసుకుంటే మనకి 1,65,000 అయితే పెట్టారు. 1TB మోడల్ చూసుకుంటే 1,85,000 అయితే పెట్టారు. ఇవి మనకి ప్రైజెస్ అయితే. ఇక నెక్స్ట్ మనం ఐఫోన్ 16లో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. తర్వాత ఐఫోన్ 16 ప్రో అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడుకుందాం. ఇందులో వీళ్ళు యాపిల్ ఎయిర్ పాడ్స్ కానీ, ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ మనకి దాన్ని లాంచ్ చేస్తారు. అలాగే మనకి యాపిల్ వాచెస్ కానీ, మనకి యాపిల్ వాచ్ నెక్స్ట్ జనరేషన్ అల్ట్రా మోడల్ లాంచ్ చేస్తారు. వాటి కోసం ఈ వీడియోలో మాట్లాడను. ఓన్లీ ఐఫోన్స్ అలాగే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడతాను. వీటి కోసం మీకైతే కొంచెం టైం అయితే పడుతుంది. వీడియో కొంచెం లెంత్ అయినా మీరు చూడండి. మీకు ఐఫోన్ 16కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో మ్యాక్సిమం మీరైతే తెలుసుకుంటారు. నెక్స్ట్ మనం ఐఫోన్ 16 సిరీస్లో నోటీస్ చేయాల్సిన మెయిన్ చేంజ్ ఏంటంటే మనకి ఒక కెమెరా బటన్ అని తీసుకొచ్చారు. ఇది మనకి 15 సిరీస్లో మనకి లేదు. 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్లో కూడా మనకి ఈ బటన్ అయితే లేదు. ఈసారి మనకి 16 సిరీస్లో అన్ని మోడల్స్కి ఈ కెమెరా బటన్ అయితే తీసుకొచ్చారు. కెమెరా కంట్రోల్ బటన్. దీన్ని యూస్ చేసి మీరు చాలా పనులు అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు కెమెరా ఓపెన్ చేయాలంటే దీని నుంచి అయితే మీరు క్విక్గా అయితే ఓపెన్ చేయొచ్చు. అలాగే కెమెరా ఓపెన్ చేశాక జస్ట్ మీరు ఈ బటన్ని కొంచెం హోల్డ్ చేసినట్లా పట్టుకున్నారనుకోండి, కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరైతే స్లైడ్ చేయొచ్చు. స్లైడ్ చేసి మీరు ఆప్షన్ నుంచి స్విచ్ అయితే అవ్వచ్చు. మీకు చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు యాప్స్ కూడా మనకి కంట్రోల్ చేసుకోవడానికి ఈ బటన్ని యూజ్ చేసుకునే విధంగా తీసుకొని రావచ్చు. మీరు కెమెరాలో అయితే మీకు చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ బటన్ ద్వారా అయితే మీరు జూమ్ చేసుకోవాలనుకున్నా జస్ట్ ఆ టాప్కి బాటమ్కి మీరు స్లైడ్ చేశారనుకోండి, మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. అలాగే కెమెరాలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరైతే ఇట్లా స్లైడ్ చేసుకుంటా మూవ్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ మార్చుకోవచ్చు. చాలా రకాలుగా అయితే ఇది మనకైతే యూజ్ అవుతుంది. అలాగే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఫీచర్ కూడా ఇది చాలా వర్క్ అవుతుంది. అది మీకు తర్వాత చెప్తాను. ఇక నెక్స్ట్ ఇంకో అప్గ్రేడ్ చూసుకున్న మనకి యాక్షన్ బటన్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకున్న మనకి ఐఫోన్ 15 ప్లస్లో
ఈ యాక్షన్ బటన్ అయితే లేదు, మనం మ్యూట్ చేసుకున్న స్విచ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్లో మనకి 15 Pro మ్యాక్స్లో ఉంది ఈ యాక్షన్ బటన్. ఇప్పుడు మనకి 16 బేస్ వేరియంట్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు వీళ్ళైతే యాక్షన్ బటన్ తీసుకొచ్చారు. ఇది మనకి చాలా రకాల యూజ్ అవుతుంది. కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం, అలాగే క్విక్గా ఏదైనా మనం లాంచ్ చేయాలన్నా చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది. ఇదొక్కటి మనం నోటీస్ చేయొచ్చు 16లో అయితే. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరాస్లో మనకి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది కదా, అందులో మనం అయితే మైక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన iPhone 15 Plusలో మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నా మనం అయితే మైక్రో షాట్స్ అయితే తీసుకోలేం. మైక్రో షాట్స్ అంటే మనం దగ్గరగా ఏదైనా ఆబ్జెక్ట్ కెమెరా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అది మనకి మ్యాక్రో సపోర్ట్ ఉంటే అది చాలా క్లారిటీ కనపడుతుంది. మ్యాక్రో సపోర్ట్ లేకపోతే మనకి బ్లరీగా కనపడుతుంది. దగ్గర తీసుకొస్తే ఏదైనా ఆబ్జెక్ట్, చిన్న ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని దగ్గరికి ఫోన్ తీసుకొచ్చి ఫోటో దింపాలనుకుంటే అప్పుడు మనకి మ్యాక్రో అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి కెమెరాలో. మనకి 15 Plusలో అయితే మ్యాక్రో లేదు, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే. బట్ మనకి iPhone 16 Plusలో మ్యాక్రో అయితే ఉంటుంది. మీరు దగ్గరకు వచ్చి ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నా మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ మీకు 15లో అలా 16లో సేమ్గా అయితే ఉంటాయి. అలాగే సార్ మనకి కెమెరాస్కి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అని తీసుకొచ్చారు. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, మన నైట్ టైం ఏదైనా ఫోటో తీసినప్పుడు ఒక లైట్ ఉంది అనుకోండి, లైట్ తీసామనుకోండి, ఆ లైట్తో పాటు మనకి రిఫ్లెక్షన్ అనేది పక్క సైడ్ అయితే మనకి రిఫ్లెక్షన్ అయితే వస్తుంది. అది రాకుండా వీళ్ళైతే కెమెరాలో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ తీసుకొచ్చారు. ఇది ఉండడం వల్ల మనం లైట్ని ఫోటో తీసినా మనకి రిఫ్లెక్షన్ అనేది రాదని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఒక నోటీస్ చేయొచ్చు మనం కెమెరాస్లో అయితే. ఫ్రంట్ కెమెరాలో అయితే మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మీకు 15లో ఎలా ఉందో 16లో ఫ్రంట్ కెమెరా కూడా అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి 15తో కంపేర్ చేస్తే 16లో మెయిన్ హ్యూజ్ అప్గ్రేడ్ చేంజ్ ఏంటంటే మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. iPhone 15లో చూసుకున్నా మనకి A16 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది, కానీ iPhone 16లో మనకి A18 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. మనకి ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మనకి అసలు యాక్చువల్గా ఈ iPhone 16లో A17 బయోనిక్ చిప్ రావాలి. మనకి యాక్చువల్గా మనకి ఇంత ముందుకు వీళ్ళు 12 నుంచి 13కి, 13 నుంచి 14కి, 14 నుంచి 15కి వీళ్ళు లాస్ట్ జనరేషన్ అయినా ఫ్లాగ్షిప్ మోడల్ యూస్ చేసిన ప్రాసెసర్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బేస్ వేరియంట్లో యూస్ చేస్తారు. మనకి 14 Pro మ్యాక్స్లో యూస్ చేసిన A16 చిప్ తీసుకొచ్చి 15లో పెట్టారు మనకి బేస్ వేరియంట్లో. ఆ రకంగా చూసుకున్న మనకి iPhone 15 Pro మ్యాక్స్లో యూస్ చేసిన A17 చిప్ తీసుకొచ్చి వీళ్ళు iPhone 16లో పెట్టాలి, కానీ అలా చేయలేదు. వీళ్ళు డైరెక్ట్గా A18 బయోనిక్ చిప్ని అయితే వీళ్ళు iPhone 16లో తీసుకొచ్చారు. ఒక జనరేషన్ ముందుకైతే తీసుకెళ్లారని చెప్పొచ్చు. బట్ మనకి ప్రాసెసర్ పరంగా చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది మీకు 15తో కంపేర్ చేస్తే 16లో. మనకి CPUలో చూసుకుంటే 30% మనకి 15తో కంపేర్ చేస్తే 16లో పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి GPUలో అంటే గ్రాఫిక్స్లో చూసుకుంటే మనకి 15తో కంపేర్ చేస్తే 16లో మనకి 40% అయితే ఫాస్ట్గా అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ పరంగా మనకి 40%, CPU పరంగా మనకి పర్ఫార్మెన్స్ పరంగా మనకైతే 30% అయితే ఇంక్రీజ్ ఉంటుందని చెప్తున్నారు. మనకి ప్రాసెసర్ అయితే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా వర్క్ అవుతాయి, మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా వర్క్ అవుతుంది. మీకు iPhone 15లో 15 Plusలో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ అయితే వర్క్ అవ్వదు. iPhone 15 Pro మ్యాక్స్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన 16 సిరీస్లో అన్నిట్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఈసారి మనకి రే ట్రేసింగ్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన iPhone 15 మోడల్స్లో మనకి 15 Pro మ్యాక్స్లోనే మనకి రే ట్రేసింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది గేమ్స్ ఆడేటప్పుడు మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. 15 Plusలో అయితే తీసుకురాలేదు, 15 Pro మ్యాక్స్లో తీసుకొచ్చారు. ఈసారి 16 మోడల్స్కి అన్నిటికి తీసుకొచ్చారు. 16కి, 16 Plusకి, 16 Proకి, 16 Pro మ్యాక్స్కి వీళ్ళైతే రే ట్రేసింగ్ తీసుకొచ్చారు. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మనకి గేమ్స్ ఆడాలంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మనకి ఈ రే ట్రేసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ పరంగా కూడా మనకి 15తో కంపేర్ చేస్తే 16లో చాలా హ్యూజ్ అప్గ్రేడ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ మనకి వీళ్ళు బ్యాటరీ అనేది మెన్షన్ చేయట్లేదు, కానీ బ్యాటరీ పరంగా మీకైతే చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు 15తో కంపేర్ చేస్తే 16లో. నెక్స్ట్ మనం 16 Pro మ్యాక్స్లో చేంజెస్ ఏంటో చూద్దాం. ప్రో మోడల్స్లో చేంజెస్ చూసుకుంటే మనకి 15 Pro మ్యాక్స్తో కంపేర్ చేస్తే మనకి 16 Pro మ్యాక్స్లో చేంజెస్ చూసుకుంటే ముందుగా డిస్ప్లే అని చెప్పొచ్చు. 15 Pro మనకి 6.1 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటే మనకి 16 Pro అనేది మనకి 6.3 ఇంచెస్ మనకి స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. iPhone 15 Pro మ్యాక్స్ 6.7 ఇంచెస్ ఉంటే మనకి iPhone 16 Pro మ్యాక్స్ చూసుకుంటే 6.9 ఇంచెస్కి అయితే వెళ్ళింది. డిస్ప్లే పరంగా మీకైతే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కానీ మనకి డిస్ప్లే రిజల్యూషన్ కానీ అలాగే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ మనకి సేమ్ అయితే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో చేంజ్ చేసుకున్నా మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళైతే మనకి A18 Pro తీసుకొచ్చారు. మనకి 16 Pro Max లో చూసుకుంటే మనకి 15 Pro Max లో ఉన్న
A17 చిప్తో కంపేర్ చేస్తే మనకి ఇందులో CPU పరంగా 15%, GPU పరంగా 20% అయితే ఇంక్రీజ్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఐఫోన్ 15 Pro Max యూజ్ చేస్తున్నట్లయితే దాంతో కంపేర్ చేస్తే 16 Pro Maxలో పర్ఫార్మెన్స్ అనేది మనకి అంత హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉండదు. మీరు ఐఫోన్ 15 Pro Max యూజ్ చేస్తున్నట్లయితే పర్ఫార్మెన్స్ కోసం 16 Proకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. పర్ఫార్మెన్స్ అయితే మీకు అంత హ్యూజ్గా అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఈసారి మనకి ఫ్యూజన్ కెమెరాని తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అని వీళ్ళైతే పిలుస్తున్నారు. ఈ కెమెరా నుంచి మనం సినిమాటిక్ షాట్స్ అయితే మనం 120 FPS లో 4K 120 FPS లో అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇదైతే ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంకొక చేంజ్ చూసుకున్నా మనకి 15 Pro Max లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ ఉండదు. ఈసారి అయితే మనకి 48 మెగాపిక్సెల్ కి అయితే మార్చేశారు. మూడో కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా మనకి చేంజెస్ అయితే ఉండవు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వీళ్ళైతే ఈసారి అప్గ్రేడ్ చేయలేదు ఫ్రంట్ కెమెరాలో అయితే. బ్యాక్ కెమెరాలోనే మనకి కొంచెం అప్గ్రేడ్ సెట్ చేశారు. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి ఐఫోన్ 16 Pro Max లో మనకి ఆడియో మిక్స్ అనే ఒకటి తీసుకొచ్చారు. ఇదేంటంటే మనం ఒక ఇద్దరు పర్సన్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక అతను ముందు ఒక అతను వెనకాల మాట్లాడారనుకోండి, ఈ ఆడియో మిక్స్లు ఎలా అంటే మనకి నార్మల్గా అయితే ముందు కూర్చున్న వ్యక్తి వాయిస్ అనేది కొంచెం లౌడ్గా అయితే వినపడుతుంది. ఈ ఆడియో మిక్స్లో ముందు కూర్చున్న వ్యక్తి మాటల్ని అలాగే వెనకాల కూర్చున్న వ్యక్తి మాటల్ని రెండింటిని అయితే మనం మిక్స్ చేసి ఇద్దరి మాటలు ఈక్వల్గా వచ్చేటట్లయితే మనం చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ ఆడియో మిక్స్లో. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆడియోని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. మనకి చాలా రకాలుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఐఫోన్ 15 సిరీస్తో కంపేర్ చేస్తే 16 సిరీస్లో చేంజెస్ అయితే ఇంకా చాలా ఫీచర్స్ అయితే కొన్ని తీసుకొచ్చారు. బట్ అవి మనకి 15 Pro Maxలో కూడా కొన్ని అయితే ఉంటాయి. మనం మాట్లాడుకోవాల్సినవి అంత పెద్ద అయితే కావు. ఇప్పుడు నేను చెప్పినవి అయితే మెయిన్ డిపార్ట్మెంట్స్. ఇవైతే మనకి హ్యూజ్ చేంజెస్ అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మొబైల్స్లో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యాపిల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్లో. మనకి ఐఫోన్ 15 Pro Maxలో కూడా ఇదైతే ఉంటుంది. కానీ 16 Pro Maxలో కొంచెం అడ్వాన్స్గా అయితే ఉంటుంది. అంటే మనకి ఒక బటన్ ఉంటుంది, ఆ కెమెరా షట్టర్ బటన్, దాన్ని యూజ్ చేసి కూడా మీరు అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. నేనైతే మెయిన్గా యాపిల్ ఇంటెలిజెన్స్ కొత్తగా తీసుకొచ్చిన ఏంటి అని మీకు చెప్తాను. ఫస్ట్ చూసుకున్న మనకి రైటింగ్ టూల్ అని చెప్పొచ్చు. ఏదైనా మెయిల్ ఎవరికైనా రాయాలనుకుంటే బట్ మనం అంత మెయిల్ రాయకుండా జస్ట్ మనం హింట్ అయితే ఇవ్వాలి. అసలు ఆ మెయిల్ దేనికి సంబంధించింది అని కొంచెం అక్కడ రాసామనుకోండి, ఆటోమేటిక్గా రైటింగ్ టూల్ అనేది ఆ మెయిల్ని మనకి ఎలా కావాలో అలా మనకైతే రాసి అయితే ఇస్తుంది. జస్ట్ మనం ఆ హింట్ అయితే ఇవ్వాలి, కొంచెం అయితే రాయాలి. అసలు దాని మెయిన్ హెడ్లైన్ ఏంటి అని మనం కొంచెం రాసామనుకోండి, దానికి సంబంధించిన మెయిల్ని మొత్తం అదైతే రాసి అయితే ఇస్తుంది. ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కస్టమ్ ఇమోజీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఏదన్నా మనకి ఇమోజీ మనకు కావాలి, మనం కస్టమైజ్ చేసి మనం ఎవరికైనా పంపాలనుకుంటే మనమైతే అక్కడ టైప్ చేయాలి. ఫర్ సపోజ్ మనకి కౌబాయ్ ఫ్రాగ్ అని మనం రాసి అక్కడ ఎంటర్ చేసి టైప్ చేసామనుకోండి, ఆ కౌబాయ్ ఫ్రాగ్ అనేది మనకి ఇమోజీ అనేది ఆటోమేటిక్గా ఏ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. మనమైతే పంపించుకోవచ్చు. ఇదే కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ క్రియేటివిటీ తగ్గట్టుగా అయితే మీరు అక్కడ రాసి మీరు సెండ్ చేశారనుకోండి, ఆ ఇమోజీ మీకు వస్తుంది, మీరైతే పంపించుకోవచ్చు. ఇది మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే వర్క్ అవుతుంది. నార్మల్గా మనం యూజ్ చేయాలంటే ఇలాంటివి అయితే రావు. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనం టైప్ చేసిన దాన్ని బట్టి అదైతే ఇమోజీని అయితే జనరేట్ చేసి ఇస్తుంది, దాన్ని మనం పంపించుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్లో. అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్లో మూడో చూసుకున్న మనకి క్రియేట్ యువర్ ఓన్ ఇమాజినేషన్. అంటే మనకి మన ఇమాజినేషన్ ఏదన్నా మనకు ఒక ఫోటో కావాలి, ఏ ఫోటో మన ఇమాజినేషన్ బట్టి మనం అయితే కావాలి అనుకుంటే అక్కడ మనం టైప్ చేసామనుకోండి, మనకి ఏదన్నా మైండ్లో అనిపించి అది టైప్ చేసామనుకోండి, మనకి ఆ ఫోటో మనం ఎలా ఇమాజిన్ చేసి అక్కడ టైప్ చేసామో అలా అయితే మనకైతే వస్తుంది. ఇది మనకి మెటాలో ఇలాంటి చాట్ జీపీటీలో అయితే మనకి ప్రోలో అయితే ఉంటుంది. ఇలా చాట్ జీపీటీతో కొలాబరేట్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి ఇదైతే మనమైతే జస్ట్ అక్కడ మన మైండ్లో ఏముందో మనం టైప్ చేసామనుకోండి, దానికి సంబంధించిన ఒక ఫోటోని జనరేట్ చేసి అయితే మనకైతే ఇస్తుంది. ఇది ఏ జనరేట్ ఇమేజెస్ అని చెప్పొచ్చు. బట్ యాక్చువల్గా మనకి చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. కాకపోతే యాపిల్ చేసేది మాత్రం కొంచెం అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. ఇదొకటైతే మనం నోటీస్ చేయొచ్చు. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే మొబైల్కి అయితే వస్తుంది. మనకి 15 ప్లస్కి రాదు. 15 Pro Max నుంచి మనకి 16 సిరీస్లో అన్ని మొబైల్స్కి అయితే వస్తాయి. అలాగే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో ఇంకొక ఏ ఫీచర్ ఏంటంటే మనకి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని మనం రిమూవ్ చేయడం. అంటే మనకి లైక్ ఇప్పుడు చాలా మొబైల్స్లో మనకి ఇదైతే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మన ఫొటోస్ దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటే దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసామనుకోండి, అదైతే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇలాంటి ఒక ఫీచర్ కూడా మనకి ఇప్పుడైతే ఐఫోన్ ఏఐలో అయితే ఇంటిగ్రేట్ చేశారు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే. ఇది చాలా ఫోన్స్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో కాల్ రికార్డింగ్ అని చెప్పొచ్చు. ఈసారి కాల్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఈ కాల్ రికార్డింగ్ అనేది మనకి ఐఫోన్ 15 ప్లస్కి తీసుకొస్తారా తీసుకురారా అని ఇది ఒక క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు
ఆ కాల్ రికార్డుని యాపిల్ ఇంటెలిజెన్స్లో కలిపేస్తారు. ఇలా కలిపేయడం వల్ల మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి 15 Pro 15 Pro Max మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 15కి 15 Plusకి సపోర్ట్ చేయదు. దీని కారణంగా మనకి iPhone 15కి 15 Plusకి కాల్ రికార్డింగ్ తీసుకురారా అని క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ iPhone 15 Pro 15 Pro Maxకి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. 15కి 15 Plusకి అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అలాగే మనకి కాల్ రికార్డింగ్లో సమ్మరీ అయితే ఉంటుంది. ఈ కాల్ సమ్మరీ అంటే ఏంటంటే మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నాతో ఫోన్ మాట్లాడారనుకోండి, ఈ కాల్ సమ్మరీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నామో నా పేరు దగ్గర నేను ఏం మాట్లాడిందో అక్కడ రాస్తుంది. అలాగే మీ పేరు దగ్గర మీరేం మాట్లాడిందో అక్కడ మనకి సమ్మరీ అయితే చేస్తుంది. ఇలా సమ్మరీ చేసి మనం ఏమేమి మాట్లాడుకున్నామో అక్కడైతే మనకి టెక్స్ట్ రూపంలో అయితే కనపడుతుంది. మనకి ఈ సామ్సంగ్ ఏ ఫీచర్స్లో అయితే మనకైతే ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఈసారి ఐఫోన్స్లో తీసుకొచ్చారు. ఇదొక ఫీచర్ తీసుకొచ్చారు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో అయితే. ఇక నెక్స్ట్ హైలైట్ ఫీచర్ తీసుకున్న మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో మనకి ఇది సర్కిల్ టు సెర్చ్ అని మనం పిలవచ్చు. ఎందుకంటే మనకి సామ్సంగ్ రీసెంట్గా తీసుకొచ్చింది ఈ ఫీచర్నే ఈసారి ఈ ఐఫోన్ 16 సిరీస్లో తీసుకొచ్చారు. ఇది మనకి కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి iPhone 15 Pro 15 Pro Maxలో కూడా ఇది ఉంటుంది, కానీ 16 Pro Maxలో 16 సిరీస్లోనే ఇది కొంచెం స్పెషల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి మీరైతే ఈ సర్కిల్ సెర్చ్ అనే ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ మనకి iPhone 16 సిరీస్లో ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి కెమెరా యాక్షన్ బటన్ ఉంటుంది కదా, జస్ట్ మీరు ఫోన్ పాకెట్లో పెట్టుకున్నారు, మీరు ఏదైనా ఫోటో చూసారు, ఇమీడియట్గా ఆ ఫోటోని మీరు ఆ ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ తీసి మీకు ఆ కెమెరా యాక్షన్ బటన్ ఉంటుంది కదా, కెమెరా కంట్రోల్ బటన్, దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు ఇన్స్టాంట్గా దాన్ని స్కాన్ చేశారనుకోండి ఆ ఫోటోని, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు అయితే వస్తాయి. అలాగే మీరు ఏదైనా పెట్ కోసం తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా డాగ్ ఉందనుకోండి, ఆ డాగ్ని మీరు స్కాన్ చేశారనుకోండి, ఈ కెమెరా యాక్షన్ బటన్ అయితే మనకి జస్ట్ మనం ఓపెన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇన్స్టాంట్గా మనం సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ని ఓపెన్ చేయడానికి ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే యూజ్ అవుతుంది. బట్ దానికి కొంచెం స్పెషల్ అయితే ఉంటుంది. మనం దాన్ని యూజ్ చేసి ఇమీడియట్గా ఓపెన్ చేసి ఏదైనా డాగ్ వచ్చింది అనుకోండి, ఆ డాగ్ని స్కాన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి బయటకు వస్తాయి. ఇలా అయితే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్లో చాలా మంచి మంచి ఫీచర్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో కూడా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఒకవేళ మీరు iPhone 15 Plus యూజ్ చేస్తున్నట్లయితే మీకు బ్యాడ్ లక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొత్త ఫోన్స్ అయినా వాటిలో ఉండే ప్రాసెసర్ అనేది మనకి సపోర్ట్ చేయదు, హార్డ్వేర్ లెవెల్లో అయితే మనకి సపోర్ట్ చేయదంట. బట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ని మనం వాడాలంటే మనకి ప్రాసెసర్ కూడా మనకి హై ఎండ్ ప్రాసెసర్ ఉండాలి, హార్డ్వేర్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలని చెప్పారు. అందుకే ఈసారి మనకి iPhone 16 సిరీస్లో A18 తీసుకొచ్చారు. ఇదే మనకి మెయిన్ చేంజెస్ అని చెప్పొచ్చు ఈ ఫోన్స్లో. అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా దీని నుంచి మనం ఇంకా కొత్తగా అయితే చూడబోతున్నాం. బట్ ఇవే మనకి ప్రైజెస్ అలాగే చేంజెస్ అయితే, వీటిని బట్టి మీరైతే తీసుకోవచ్చు. మాకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలి, అలాగే మాకు కెమెరా కంట్రోల్ కొత్త బటన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు iPhone 16కి అయితే వెళ్ళండి. ఇవి రెండు మాకు అవసరం లేదు, మాకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అవసరం లేదు, కెమెరా కంట్రోల్ కొత్త బటన్ అవసరం లేదు, అలాగే యాక్షన్ బటన్ కొత్తగా తీసుకొచ్చారు కదా అది కూడా మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఇమీడియట్గా iPhone 15కి అయితే వెళ్ళండి. ఎందుకంటే iPhone 15 అనేది మనకి ఆఫర్లో దాదాపు 50 నుంచి 55,000 మధ్యలో అయితే వస్తుంది. కానీ iPhone 16 అనేది మీకు 80,000 పెట్టారు. అంటే మనకి ఫ్యూచర్లో మనకి ఒక 10-15,000 దగ్గర 10,000 దగ్గర మనకి 70,000కి అయితే వస్తుంది. 50,000 ఎక్కడ, 70,000 ఎక్కడ, 20,000 చేంజెస్ అయితే ఉంటుంది. బట్ మీకు ఈ మూడే, ఒకటి కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఈ మూడు మాకు వద్దనుకుంటే iPhone 15, ఇవి మూడు మాకు కావాలనుకుంటే iPhone 16. దీన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో ద్వారా మీరు iPhone 15 సిరీస్కి 16 సిరీస్కి చేంజెస్ ఏంటి, ప్రైస్ డిఫరెన్స్ ఏంటి మొత్తం తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.